రైట్ నానిగారు సార్ ఇప్పుడు అక్కడ అంటే జనం కొత్తది కోరుకుంటారా కొత్తది కోరుకోరా అంటే జనం క్రెడిబిలిటీ కోరుకుంటారు సార్. ఆంధ్రప్రదేశ్ జనం గురించి ఆంధ్రప్రదేశ్ దేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ ఓటర్ భిన్నంగా ఆలోచిస్తాడు అనే ఒక ఆలోచన మీ సమాధానం కావాలి. అందుకే నేను చెప్తున్నా 2014 నుంచి 14లో చూశారు, ఆశలు ఎర్రబెట్టారు, 19కి వచ్చేప్పటికి అవన్నీ నెరవేరలేదు, మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి 95% పైబడి అవన్నీ కూడా అమలు చేశాడు. నానిగారు 95 పైబడి శాతాన్ని అమలు చేశాడు. నానిగారు క్రెడిబిలిటీ జగన్ అదే చెప్తున్నాడు. నానిగారు అడగండి సార్. అంటే మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తున్న వాళ్ళకి టీవీలలో వస్తున్నటువంటి వార్తలను చూస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కులము అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఎన్నికల్లో. వారిని అడుగుతున్నారు సార్, మేమేమనుకుంటున్నాం ఇక్కడ నుంచి మాలాంటి వాళ్ళం ఏమనుకుంటున్నామంటే దళితులు, రెడ్లు, క్రిస్టియన్లు, మైనారిటీలు వీళ్ళందరూ జగన్ను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇంకొక వైపు కమ్మలు, కాపులు ఏకమైనారు ఈసారి. లేదా మిగతా బీసీలలో ఉండేటువంటి కొన్ని వర్గాలు కూడా అది రెండు వైపులో ఉన్నారు బీసీలు. మనం ఒక్క వైపు అని చెప్పడానికి లేదు. అంటే నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక అభివృద్ధి దిశలో ఉన్నటువంటి లేదా సంక్షేమంని దేశంలో నంబర్ 1గా ఉండి ఒక విజన్ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం వచ్చిందా రాలేదు? అదొకటే చెప్పండి, మంచిది చెడ్డది నేను అడగట్లే. కులాల వారీగా ఘర్షణలు. మీ పాయింట్కి నేను అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను కాబట్టి, డిబేట్లో లేను, అనాలిసిస్లో ఉన్నాను కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇంత సంక్షేమం చేసిన తర్వాత కూడా సంక్షేమం కంటే కులమో, పార్టీ అభిమానమో, పార్టీ మీద ద్వేషమో అనేది కీలకమైన పాయింట్ అయినప్పుడు సంక్షేమం అనే దానికి వాల్యూ ఏంది అని అంటున్నా ఆంధ్రప్రదేశ్లో. సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్. ఇప్పుడు కుల ప్రభావానికి కేవలం ఒక ఆంధ్రప్రదేశే కాదు, పాణి గారు, రజనీకాంత్ గారు నివసిస్తున్నటువంటి తెలంగాణ కూడా కులాలకి అతీతమైంది ఏం కాదు. ఆంధ్ర అంత లేదండి, ఆంధ్ర అంత లేదు సార్. హిపోక్రసీ ఇది ఆత్మవంచన. ఇది మీరు ఆ మాట చెప్తే లేదు, రియాలిటీ అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఎవరు మాట్లాడినా కుల చైతన్యం ఉన్నా తప్పలేదు, కుల అభిమానం ఉన్నా తప్పలేదు. కానీ కుల దురభిమానము, కుల దుగ్ధ, కులాల మీద ఒక అక్కసు ఇటువంటిది ఉండాల్సిన అవసరం లేదు సమాజంలో. దేశంలోనే కులాలు ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కువైందా కాలేదా? పోటీ ఎక్కువైందా కులాల మధ్య కాలేదా? ఆన్సర్ సార్ అదే చెప్తాను సార్. తెలంగాణ అంటే అసలు తెలంగాణ ఎంతసేపు మీరు ఆంధ్ర గురించే చెప్తున్నారు. నేనేమన్నాంటే ఆంధ్ర ఏంటంటే తెలంగాణలో కులాల ప్రభావం లేదా ఓటుకు వేసేటానికి మన కాంగ్రెస్ పార్టీకి పచ్చిగా మాట్లాడుకున్నారు కదా. రెడ్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నిలబడి చేశారు కదా, కుల తీర్మానాలు చేశారు కదా. కుల మీటింగుల్లో మల్లారెడ్డి వెళ్తే ఆయన ఇంజనీరింగ్ కాయలు ఆయన పూలమ్మినా పాలమ్మినా అంటాడు కదా, వెళ్తే తరిమి బయటికి పంపించారు కదా. మనోడు సీఎం గారు ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ నువ్వేంటారు ఇక్కడ అని చెప్పి బయటికి తోలారు కదా. ఏకగ్రీవంగా కమ్మ సంఘం అంతా కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పని తీర్మానం చేసిందా లేదా? పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆ నియోజకవర్గాల్లో కుల సంఘాలు మీటింగ్లు పెట్టి కులాలను పిలిచి ఒక చోట పోగేసి ఓటు అడిగారా లేదా? మీ కులం అంతా మాకు ఓటేయండి అని. అలాగే కుల సంఘం మీటింగ్ పెట్టి మీ పార్టీ మాకేం చేస్తుంది, మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు. చెప్పదలుచుకున్నది ఏంటంటే అటువంటి కుల ప్రస్తావన ప్రభావము ఆంధ్రప్రదేశ్లో లేదు, అంతే కదా సార్? నేను లేదని మీరు పొరపాటు పడుతున్నారు. మీ ఊళ్ళో లేదంటున్నారు, మీ ఊళ్ళో ఉంది, మా ఊళ్ళో ఉంది, అన్ని ఊళ్ళో ఉంది అని చెప్తున్నారు. అన్ని ఊళ్ళో ఉంది అని చెప్తున్నారు. మీరు అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెడిపోయింది, మీ తెలంగాణ కూడా చెడిపోయిందండి. నాది ఒకటే పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం కంటే కులం అనేది కీలక పాత్ర పోషించి గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితికి వెళ్ళిందా? సంక్షేమం అభివృద్ధి కంటే కులము లేకపోతే పోలరైజేషన్, కులం పేరుతో జరిగే పోలరైజేషన్ అనేది డామినేట్ చేసిందా అనేది ఇక్కడ నా పాయింట్. ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా రాష్ట్ర ప్రజల్ని కులరహితంగా, పార్టీ రహితంగా అతను పరిపాలన అందించాడో
దాన్ని విచ్ఛిన్నం చేయటానికి, దాన్ని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే పాజిటివ్ ఫీల్ గుడ్ ఆరాని చిన్నాభిన్నం చేయటానికి విపరీతమైనటువంటి ప్రయత్నం, కుల ప్రభావాన్ని తీసుకొచ్చి తద్వారా డామినేట్ చేయాలనేటువంటి రాజకీయ ప్రయత్నం జరిగింది. కానీ అది ఫలించలేదు. ఓకే, ఫలించలేదు అనేది 4వ తారీఖు చెబుదాం, రిజల్ట్ వస్తే చెప్తాం. రిజల్ట్